నమస్తే. ప్రస్తుతం మనము ఉప్పల్ జోనల్ కమిషనర్ కార్యాలయం వద్ద ఉన్నాము. అయితే సామాన్యుడు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో పేదల కోసం అని చెప్పేసి ప్రభుత్వాలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. అలాంటి విషయంలో అయితే ఒక సెల్ టవర్ కారణంగా తనకు అనుమతి ఇంటికి సమీపంలో ఉన్న కారణంగా దానివల్ల వచ్చేటువంటి అనేక ఇబ్బందులను తట్టుకోలేక నాకు న్యాయం చేయాలి, అనధికారికంగా కట్టడం అయిందని చెప్పేసి ఒక బాధితుడు అధికారుల దగ్గరికి అనేక రకాలుగా పలుసార్లు కూడా సుమారుగా 7-8 నెలల నుంచి తిరుగుతున్నా కూడా దానికి ఎటువంటి న్యాయం జరగలేదు. కానీ అధికారులు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. పాపం తిరిగి వేసారిపోయినటువంటి ఆ సామాన్యుడి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇటువంటి అధికారులు అనేక రకాలుగా తిప్పుతున్నప్పటికీ న్యాయం జరగకపోతే ఎవరిని ఆశ్రయించాలని చెప్పేసి దిక్కుతోచని స్థితి. మరి ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ఉన్నది, రాజకీయ నాయకులు కానీ అటు అధికారులు ఉన్నది ప్రజల కోసమే, సత్వర న్యాయం కోసమే అన్నప్పుడు మరి వాళ్ళకి ఎందుకు న్యాయం జరగట్లేదు? ఇది ఇవాల్టిది గ్రౌండ్ రియాలిటీస్లో భాగంగా ఈరోజు మనం బాధితుడైనటువంటి రవికుమార్ని మన దగ్గరకు వచ్చారు. జోనల్ కమిషనర్ కార్యాలయానికి వచ్చి రాధిక గుప్తా గారిని కలిసి తన యొక్క వినతిని సమర్పించారు. ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాడంటే అటు జిహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ కార్యాలయం నుంచి అటు జోనల్ కమిషనర్ కార్యాలయం అలాగే లోకాయుక్తకు కూడా వెళ్ళారు. ఆ తర్వాత సిటీ ప్లానర్ కమిషనర్ దగ్గర కూడా వెళ్ళారు. అందరి అధికారుల చుట్టూ తిరిగి చివరికి తనది కరెక్టే విధానం అని చెప్పేసి సరైనటువంటి సమాచారం కూడా రాబట్టారు. ఇక ఇవాళ వచ్చేసి జోనల్ కమిషనర్ ఉప్పలో ఉన్నటువంటి రాధికా గుప్తా గారి దగ్గరికి వచ్చి తనకు లోకాయుక్త కమిషనర్ కూడా ఇచ్చినటువంటి నోటీస్ని, షోకాజ్ నోటీస్ చూపించి వాళ్ళకు ఆ సెల్ టవర్ నిర్మిస్తున్న వారికి నోటీస్ కూడా ఇప్పించారు తదుపరి చర్యల కోసం అని చెప్పేసి ఆయన వేడుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు ఏ విధంగా ఆయనకు అన్యాయం జరిగింది అనేది ఆయన మాటల్లోనే విందాం. చెప్పండి, మీకు అసలు ఇన్నాళ్ళుగా మీరు కష్టపడుతున్నారు న్యాయం కోసం అని చెప్పి అధికారుల దగ్గరికి తిరుగుతూ ఉన్నారు. మరి మీకు ఏ రకంగా అన్యాయం జరిగింది చెప్పండి. నమస్తే అండి. నా పేరు నాగవెంకట రవికుమార్ అండి. నాది మల్లికార్జున నగర్ కాలనీ, ప్లాట్ నెంబర్ 76, కాప్రా ఈసీఐఎల్. మా ఇంటి మేము ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాము 91 స్క్వేర్ యార్డ్స్లో. ఆ ఇంటి పక్కనే వచ్చి 75 ప్లాట్ నెంబర్లో అతను లీజుకి ఇవ్వడం వల్ల ఇండస్ టవర్స్ వాళ్ళు వచ్చి అక్కడ ఒక టవర్ని నిర్మించబోతుంటే మేము అందరం అడ్డుకుంటే వాళ్ళు మీకు పర్మిషన్ మాకు అవసరం లేదు, మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి చెప్పుకోండి, మీకు చేతనం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చాలా దౌర్జన్యంగా మమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేసి పోలీసులని పెట్టుకుని వాళ్ళు అందరినీ కూడా లంచాలు ఇచ్చి బాగా ఇచ్చేసి మా యొక్క సెల్ టవర్ని నిర్మిస్తుంటే మేమందరం కూడా కాలనీ అంతా కూడా ఏకమయ్యి 65 సంతకాలు సేకరించి మొత్తం వినతి పత్రాలన్నీ కూడా అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ కాప్రా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే హెడ్ ఆఫీస్లో ఉన్న కమిషనర్ గారికి, చీఫ్ సిటీ ప్లానర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ వారికి, అలాగే ఎడిషనల్ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు, లోకల్ బాడీస్ కలెక్టర్ ఆఫీస్కి, అలాగే కలెక్టర్ గారికి, అట్లాగే లోకాయుక్తలో కూడా జోనల్ కమిషనర్ ఎల్బీ నగర్ వారికి అందరికీ కూడా మేము కంప్లైంట్స్ ఇచ్చి అందరినీ కూడా వేడుకుంటే చివరికి ఇది ఆగస్టు 23న మొదలైతే మేము సెప్టెంబర్ 10వ తారీఖున జిహెచ్ఎంసీ వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారు. ఆ షోకాజ్ నోటీస్కి వాళ్ళు సరైన రిప్లై ఇచ్చినా కూడా రిప్లై ఇవ్వకపోతే దానికి మరి ఒక నోటీస్ కూడా ఇచ్చి మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రాబట్టారు. కానీ వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏ విధంగానూ కూడా జిహెచ్ఎంసీకి అనుకూలంగా లేకపోవడం వల్ల జిహెచ్ఎంసీ అది అనధికారిక కట్టడంగా గుర్తించింది. ఆ సెల్ టవర్ని తీసేయమని చెప్పేసి మేము పలుమార్లు అనేక మందిని వేడుకున్నాము. దాదాపుగా జిహెచ్ఎంసీలో మాది 30 కంప్లైంట్లు ఉన్నాయి. ఆ 30 కంప్లైంట్లు ఎప్పటికప్పుడు ఇచ్చేసేస్తున్నారు, కానీ మీ సాల్వ్డ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చేస్తుంది, కానీ అది అయితే సాల్వ్ అవ్వట్లేదు. ఇది ఏంటని చెప్పేసి మేము గట్టిగా నిలదీసి మేము అధికారుల వద్దకు తరచూ తిరగడం వల్ల ఆఖరికి మా యొక్క వినతిని జోనల్ కమిషనర్ గారిని రాధికా గుప్తా గారు ఇదివరకు అడిషనల్ కలెక్టర్గా ఉండగా ఆవిడ అక్కడ కూడా మా వినతి పత్రాన్ని సేకరించారు. అందుకని ఆవిడకి మా బాధ తెలియడం వల్ల ఆవిడ వెంటనే స్పందించి ఈ యొక్క సెల్ టవర్ అధికారిక కట్టడమా అనధికారిక కట్టడమా అని చెప్పేసి ఇక్కడ ఉన్న సిటీ ప్లానర్ కృష్ణమోహన్ గారిని అడిగితే ఆయన అది అనధికారిక కట్టడమే, దానికి ఏ విధమైన పర్మిషన్స్ లేవు అని చెప్పేసి చెప్పారు. గతంలో షోకాజ్ నోటీస్ కూడా ఆయనే ఇచ్చారు అప్పట్లో. ఆ షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పటి నుంచి కూడా దీన్ని అలా కాలయాపన చేశారు తప్ప ఏ విధంగా స్పందించకపోవడం వల్ల ఈ మాకు చాలా ఇబ్బందులకు గురి చేసిందంటే మున్సిపాలిటీలో అనేక మంది అనేక విధాలుగా వీళ్ళ దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గరికంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళండి, మాకు
అధికారాలు లేవు, మాకు అధికారాలు లేవు అని చెప్పి అన్నారు తప్ప ఎవరికి సరైన అధికారం ఉందో కూడా ఎవరు చెప్పలేకపోయారు. అది అనధికారిక కట్టడము టీఎస్బీ పాస్ యాక్ట్ ప్రకారం 2020 ప్రకారం వాళ్ళకి ఏ విధమైన పర్మిషన్ లేదు. అలాగే జిహెచ్ఎంసీ యాక్ట్ 1955 ప్రకారం కూడా వాళ్ళకి ఏ విధమైన పర్మిషన్స్ లేవు. వాళ్ళకి ఎంతసేపు టెలికమ్యూనికేషన్ రూల్స్, రూల్స్ అంటున్నారు. ఆ రూల్స్, టెలికమ్యూనికేషన్ రూల్స్ కూడా జిహెచ్ఎంసీ రూల్స్ని ఓవర్ రైడ్ చేయలేవని చెప్పేసి మేము చాలా గట్టిగా పోరాడాము. జిహెచ్ఎంసీ అనేది ఒక స్ట్రాంగ్ లోకల్ బాడీ. ఆ బాడీని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు చాలా ఇచ్చేశారు. అందువల్ల జిహెచ్ఎంసీ ఒక గట్టి స్ట్రాంగ్ బాడీ అని చెప్పేసి మేము చాలా దెబ్బలాడి అందరినీ కూడా మేము గట్టిగా నిలదీయడం వల్ల ఈ యొక్క దీనికి ఆఖరికి ఫైనల్గా స్ట్రక్చరల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని మళ్ళీ అడిగారు. వాళ్ళు ఆఖరికి ఆ స్ట్రక్చరల్ స్టెబిలిటీ రిపోర్ట్ కూడా వాళ్ళు తేలేకపోయారు. కాదండి, ఇప్పుడు అనధికారికంగా కట్టిన దానికి మీకు ఇన్ని రకాలుగా ఎందుకు భయపడుతున్నారు? ఇవన్నీ సర్టిఫికెట్లు మాకు ఎవరి దగ్గర పర్మిషన్స్ లేవు అని చెప్పేసి మేము ఎవరి దగ్గర తిరిగినా ఇది మా పార్ట్ కాదు, ఇది జోనల్ కమిషనర్ అంటారు, జోనల్ కమిషనర్ వెళ్తే కమిషనర్ అన్నారు, కమిషనర్ వెళ్తే కలెక్టర్ అన్నారు, తర్వాత అడిషనల్ కలెక్టర్ అన్నారు. ఇట్లా మేము తిరగడమే అయింది కానీ ఎవరు మాకు సరైన న్యాయం చేయలేకపోయారు. చివరికి జోనల్ కమిషనర్ గారు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ డివైడ్ అయ్యాక రాధికా గుప్తా గారు వచ్చారు. ఆవిడని కలిసి 2-3 సార్లు కలిసి మా యొక్క విన్నపాన్ని క్లియర్గా చెప్పడం వల్ల, ఆవిడ కలెక్టర్ ఆఫీస్లో కూడా మా విన్నపాన్ని వినడం వల్ల ఆవిడ స్పందించి వెంటనే అది అనధికారిక కట్టడం అయినప్పుడు దాన్ని వెంటనే రిమూవల్ చేయండి అని చెప్పి చీఫ్ సిటీ ప్లానర్ గారిని కూడా సంప్రదించి దానికి రిమూవల్ ఆర్డర్స్ ఇచ్చారు. అప్పుడు ఆ రిమూవల్ ఆర్డర్స్ ఇచ్చాక ఇప్పుడు ఆ రిమూవల్ ఆర్డర్స్ జిహెచ్ఎంసీ కాప్రాని చూపించారు. ఆ కాప్రా డిప్యూటీ కమిషనర్ గారు ఆ యొక్క ఆర్డర్స్ ఇచ్చాక ఇప్పటికి 15 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఆ ఆర్డర్స్ని బట్టి ఆ యొక్క సెల్ టవర్ని రిమూవ్ చేయమని చెప్పేసి ఇప్పుడు తిరుగుతున్నాము. ఆ యొక్క సెల్ టవర్ని వెంటనే రిమూవ్ చేయమని మేము కోరుకుంటున్నాం. ఫైనల్గా మీకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? మాకు న్యాయం జరగాలని భావిస్తున్నాం. జరుగుతుందనే మేము జిహెచ్ఎంసీ వాళ్ళని నమ్మి తిరుగుతున్నాం. మేము మాదంతా కూడా సత్యాగ్రహ దీక్ష కింద మేమంతా సామరస్యంగానే అడుగుతున్నాము ఇప్పటికి కూడా. కానీ మా యొక్క విన్నపాన్ని అందరూ కూడా నా యొక్క విన్నపాన్ని అందరూ కూడా మన్నించి నా యొక్క ఈ సమస్యను పరిష్కారం చేయమని మల్కాజ్గిరిలో ఈ మల్లికార్జున కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఈ యొక్క సమస్యని పరిష్కరించమని కోరుకుంటున్నాను.